ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. అంటే రండి దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు, మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. నిన్న లోకేష్ చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు రాశారా అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఉందో లేదో నీ త్వరలో తెలుస్తుంది. మీ మామయ్య బాలకృష్ణ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది, నాకు నువ్వు ఎదురొచ్చినా నీకే ప్రమాదం, నేను ఎదురొచ్చినా నీకే ప్రమాదం. అలాగే ఆ బుక్లో నువ్వు లోకేష్ నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ చేసో, జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టో, జగన్మోహన్ రెడ్డి గారిని నైతికంగానో లేకపోతే అబద్ధాలు చెప్పో దెబ్బతీయాలన్నటువంటి మీ కుట్రలు శాశ్వతంగా ఫలించవు. ఏదైనా ఒక ఎన్నికల్లో ఫలిస్తాయి. అదేవిధంగా అంబటి రాంబాబు గారు లాంటి స్వచ్ఛమైనటువంటి నిఖార్స్ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబానికి అండగా ఉన్నటువంటి వ్యక్తుల్ని మీరు ఇబ్బంది పెట్టడం వలన భవిష్యత్తులో దెబ్బకు దెబ్బ మీరు కూడా ఇటువంటి ఇబ్బందులను ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి తప్పకుండా ఉంటుంది. వాటన్నిటినీ తట్టుకొని నిలబడగలమన్నటువంటి శక్తి సామర్థ్యాలు కనుక మీకు ఉన్నాయంటే రండి దమ్ముగా వచ్చి మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారో, రాంబాబు గారినో నన్ను లేకపోతే మాట్లాడే వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారో చెయ్యండి. అయితే పక్కగా ఒకటైతే చెబుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నది మీ పిరికి చేష్టలకి మీ కొడత ఊపులకి బెదిరేటువంటి ప్రసక్తి ఉండదు. 2029లో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. మేమందరం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉంటాం. మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, మీరు ఆఖరికి జైల్లో పెట్టినా, మమ్మల్ని ఏం చేసినా కూడా మేమైతే వెనక్కి తగ్గేటువంటి పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ప్రతి పిలుపుకి స్పందిస్తాం. ఆయన చెప్పినటువంటి ప్రతి కార్యక్రమానికి మేము ముందుంటాం. ఇటువంటి పిచ్చి చేష్టలు మానేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యక్రమాలు చేసినటువంటి అధికారులను కానీ, వాళ్ళకి తొత్తులుగా పనిచేసి మా ఇళ్లు పగలు కొట్టించినటువంటి అధికారులు కానీ, వాళ్ళకి అడుగులకు మడుగులు ఎత్తి ఫిజికల్ గా అంబటి రాంబాబు గారు లాంటి ఎక్స్ మినిస్టర్లని ఫిజికల్ గా అరెస్ట్ చేయాలన్నటువంటి వ్యక్తులు కానీ ఎవరిని వదిలిపెట్టేటువంటి పరిస్థితి ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా తీసుకొచ్చి వాళ్ళందరికీ తగిన పనిష్మెంట్లు జరుగుతాయి 100%.